రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. So judges, welcome back. మీరు చెప్పినట్టుగా టాప్ 8 లోంచి ఒక కంటెస్టెంట్ ఈ రోజు ఎలిమినేట్ కాబోతున్నాడు. శర్వరి, ఆ పవర్ టు సేవ్ మీరు యూజ్ చేస్తే యువర్ ఫ్రెండ్ సంకేత్ ఎలిమినేట్ అవుతారు. యూజ్ చేయలేదంటే మీరు ఎలిమినేట్ అవుతారు. దట్ బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్ శర్వరి. ఇది యాక్చువల్లీ చాలా డిఫికల్ట్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా D20 రీమిక్స్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేస్తుంది ఎవరు? మా సైడ్ నుంచి వచ్చేసి దిశ. వరల్డ్ ఫైర్ టీమ్ నుంచి జాయిన్ యూ అండ్ వెల్కమ్ దిశ. మాస్టర్, మీరు మా లాస్ట్ పర్ఫార్మెన్స్కి మా కొరియోగ్రఫర్కి మంచి స్టైలిష్ జాకెట్ ఇచ్చారు. ఇచ్చి ఒక మాట చెప్పారు, అంటే ఆ జాకెట్ మీరే ఉంచుకోవాలి, మళ్ళీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. ఆ రోజు నుంచి ఆ జాకెట్ని నన్ను కూడా టచ్ చేయనివ్వట్లేదు. మీరు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే ఆ స్టైలిష్ జాకెట్ని అలా ఫీల్ అవుతా. మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు నిలిచారు నిలిచారు. దిశ వెరీ వెల్ పర్ఫార్మ్డ్, చాలా చాలా బాగా చేశారు. మాస్టర్ ఇచ్చిన జాకెట్ వేసుకున్నప్పుడు మాస్టర్ స్టెప్ లేదంటే ఎలా? మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ
మాస్టర్ మీతోనే మొదలు పెడతాను. మీకు ఎలా అనిపించింది దిశ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్? ఎక్స్ట్రాడినరీ దిశ, చాలా Thank you, చాలా బాగా చేశారు. Thank you. అంటే ఆ స్వాగ్ గానీ ఆ గ్రూవ్స్ గానీ అదరగొట్టేశారు. రెజినా గారు? కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. నాట్ జస్ట్ రీమిక్స్, ఆ రీమిక్స్ లో కూడా యూ బ్రాట్ ఇన్ యువర్ ఓన్ కాన్సెప్ట్ అన్నమాట. చాలా నచ్చింది అది. అండ్ దిశ, కమింగ్ టు యూ, Yes, ma'am. చాలా స్మూత్ గా చేశారు. Thank you, వెరీ ma'am. వెరీ 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 బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. Thank you, ma'am. దిశ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. వీళ్ళకు చిన్న టాస్క్ పెడదాం. ఐ రిక్వెస్ట్ అభి, జతన్ అండ్ రాజు ఆన్ టు ద స్టేజ్. జడ్జెస్ టాస్క్ ఏంటంటే వీళ్ళకి 100 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 సెకండ్స్ లో ఈ శారీ కట్టుకొని బాగా ప్రెజెంట్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అభికి శారీ కట్టడానికి మన ఫైమా గారు చిన్న కొలాబ్ ఉండబోతోంది. తేజు, ఇటు రాజు గారి దగ్గరికి దా. మీరు సెలెక్ట్ ఎలా చేస్తారు జడ్జెస్ గా? మేము ఎందుకు ఇక్కడ? సెలెక్ట్ చేయాలి నందు. ఒక్క నిమిషం, వాళ్ళని సెలెక్ట్ చేయండి. మేము చిట్టీలు రాసాము, ఈ చిట్టీలు వేస్తాము. చిట్టీలో ఎవరి పేరు వస్తే వాళ్ళు. జతిన్, ఎవరు వస్తే బాగుంటది నీ ఉద్దేశం? శర్వరి రావాలి, శర్వరి రావాలి. ఓకే, రైట్. సిట్ ఓపెన్ చేయండి రెజినా గారు. అదే కరెక్ట్. చూసావారా కనెక్షన్ ఎలా కుదిరిందో? ఎలా జతిన్? శర్వరియా ఇప్పుడు గెలిచింది. ఎలా చెప్పావు జతిన్? Your time starts now. నాన్న కాటిగా తీసుకుని దిష్టి చుక్కలా పెట్టండి. గర్ల్స్ ఇప్పుడు ఫస్ట్ పక్క వచ్చేయండి నాన్న. సోలో పర్ఫార్మెన్స్ ఉంటుంది బాయ్స్ కి. లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మన్నీలా దింటివిరా కృష్ణ, మన్నీలా దింటివిరా కృష్ణ. లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మన్నీలా దింటివిరా కృష్ణ. శర్వరి అండ్ జతిన్ టు డూ ద ర్యాంప్ వాక్ నౌ. గట్టిగా. బెంగళూరు వీధుల్లో ఎలా నడిచేవాళ్ళం అలా నడిచి సో ఇంత బాగా చేశారు కాబట్టి దీనికి జడ్జిమెంట్ ఇవ్వాలి. ముగ్గురు పేర్స్ గా వచ్చి నుంచుంటారు సెంటర్ లో. ఎవరికి ఎక్కువ అరుస్తారో దే ఆర్ ద విన్నర్స్. సో ఫస్ట్ రాజు అండ్ తేజు. ఓకే, రాజు అండ్ తేజు పర్ఫార్మెన్స్ ఎంతమందికి నచ్చింది? ఓకే, థ్యాంక్ యూ. 4 సెకండ్స్ అరిశారు. అభి, ఫైమా. సిక్స్ సెకండ్స్. నెక్స్ట్ పేర్ శర్వరి అండ్ జతిన్. క్లియర్. 37 సెకండ్స్ 2 మిల్లీ సెకండ్స్ వచ్చింది. సో D20 ఫ్యాషన్ వాక్ లో విన్నర్స్ జతిన్ అండ్ శర్వరి.
T20 రీమిక్స్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసుకుందాం. మా టీం నుంచి వచ్చేది శర్వరి. లెట్స్ వెల్కమ్ శర్వరి. వీడు నన్ను ఏడిపిస్తున్నాడు రాజా. నీకోసం ఇంత ఫైట్ చేశాను, మరి మనోళ్ళ కోసం ఒక డాన్స్ చేద్దామా? ఓకే. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమయ్యప్పుడు. ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఓకే, ఇప్పుడు దొరికావురా. నీ రాజ పని అయిపోయింది, ఇప్పుడు ఎవరు వస్తారు నిన్ను కాపాడడానికి? శృంగార వీర, అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? నీ స్టైలు అందం ఇంకా నిన్ను వదిలిపోలే. థ్యాంక్ యూ. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు. అరే వా. అర్థమైందా రాజా? గతం అయిపోయిన దాని గురించి మాట్లాడద్దు. మరి క్రేజీ పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? నాకు స్పెషల్లీ అలా డ్రాగ్ అవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు వెనకాల ట్రీ అలా మూవ్ అవుతుంది, ఆ ఎఫెక్ట్ బాగుంది. స్టార్ట్ లో ఫైట్ సీక్వెన్స్ చేశారు కదా, అమ్మాయిని లిఫ్ట్ చేస్తే అమ్మాయికి కొడుతుంది, అది వెరైటీగా అనిపించింది. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, నాకు నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. రెజినా గారు? చాలా మంచి కొరియోగ్రఫీ. నాకు కొన్ని ఆ హెడ్ స్టాండ్ చేసి అది చేశారు కదా, చాలా నచ్చింది. అండ్ యువర్ పర్ఫార్మెన్స్ వాస్ బ్యూటిఫుల్ శర్వరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్?
కాంపిటీషన్ లో నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్. సో మా సైడ్ నుంచి తేజు. ఆల్రైట్, వైల్డ్ ఫైర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ తేజు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నరగ తీరుగా ఉన్నవే. అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా. వస్తే రాములమ్మ సూపర్ హిట్ కల్ట్ సాంగ్ ఇది. మీకు ఎలా అనిపించింది రెజినా గారు? చాలా రిఫ్రెషింగ్ పర్ఫార్మెన్స్ ఇది. ఆ ఫార్మేషన్స్ చాలా బాగున్నాయి మనోజ్ మాస్టర్. కొరియోగ్రఫీ ఇస్ బ్యూటిఫుల్. తేజు డిడ్ అ ఫ్యాబ్యులస్ జాబ్. థాంక్యూ మ్యామ్. థాంక్యూ సో మచ్. విజయ్ విని మాస్టర్ అసలు ఒసే రావులమ్మ సాంగ్ మీద సెట్ చేయాలన్న దానికి వెరీ గుడ్ మనోజ్. కొరియోగ్రఫీ చాలా చాలా బాగా చేసావు. స్పెషల్లీ ఫార్మేషన్స్, క్లాసికల్ వెళ్తున్నారు, వెస్టర్న్ వాళ్ళు వస్తున్నారు, ఒక ఎక్స్ చేశారు, అన్ని చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. ఇది ఎలాగో రీమిక్స్ ఎపిసోడ్ కాబట్టి యా బ్రో, ఒక మంచి రీమిక్స్ సాంగ్ చేద్దామా? వస్తావా స్టేజ్ మీదకి వచ్చి Yeah, పాడదామా? నా తమ్ముడు కూడా ఉంటాడు. అభి అండ్ ఆది ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హలో 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 కొంచెం 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 D20 D20 జాగిర్రా, చల్ యాంకర్ వచ్చిండ్రా, ఇక జారుతాడు దుంబలకే ఆయాసే. ఆడ జడ్జెస్ ఉన్నారా, ఆయన ఓజీ కొడతారా, తను బెలూన్ ఇస్తే దుంబలకే ఆయాసే. రాజురో తేజురో, పెద్ద పెద్ద కప్పు ఉంది ఆయాసే, ప్రతి ఒక్కడికి అప్పు ఉంది ఆయాసే. తేజురో రాజురో పూజరో పండురో ఉంటారో పోతారో, జతిన్ రో నీకుంటది రో, శర్వారీకి దొరుకు బిడ్డ, శవాలే లేస్తాయి బిడ్డ, దిశ నిన్ను ఒకేసారి వేస్తది బిడ్డ, వేస్తది బిడ్డ. మన కాంపిటీషన్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? మా చిన్న తమ్ముడు రాజు రాబోతున్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాజు. బాయ్స్ బాయ్స్ ఏరి బాయ్స్ ఎక్కడున్నారు? ఉడి అమ్మ సాంగ్ పెట్టుకొని ఎక్కడున్నారా మీరంతా? వీడియో కాల్ చేద్దాం డైరెక్ట్గా.
రేయ్ ఎక్కడ్రా రూమ్ లో ఉన్నారేంట్రా? అన్నా నువ్వు దాగి ఎనర్జీ తెచ్చుకుంటున్నావు అని మాకు తెలిసిపోయింది. రే అది మంద కాదురా రే. ఏ రాయే రాజన్న కన్నా గట్టిగా డాన్స్ చేద్దాం. పదండి. అరే అసలు మిమ్మల్ని ఏమని పిలవాలరా? రే రాజు, వీళ్ళు తాగిన మందుకి నా దగ్గర విరుగుడుందరా, ఉండు తీసుకొస్తాను. అరే నువ్వేంట్రా? అరే నీదేంట్రా? రే అందరూ చూస్తున్నారు, పోదాం పదండ్రా. జంబలకడి పంప రీమిక్స్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? నేను మీ నుంచి కోరుకునేది ఇది కాదు, ఇది కాదు అసలు. మీరు ఇక్కడ స్టాండర్డ్ సెట్ చేశారు, నాకు ఆ స్టాండర్డ్స్లో లేదు. రీజన్ ఏమైనా ఉందా? లేదు మాస్టర్, నెక్స్ట్ బాగా చేస్తాం అంతే, అదే రీజన్. ఆల్ ద బెస్ట్. మరి రెజినా గారు మీకు ఎలా అనిపించింది? కొంచెం వియర్డ్ గా ఉంది నాకు. మాస్టర్ చెప్పినట్టే మీ లెవెల్ ఎక్కడో ఉంది, కానీ ఎక్స్పెరిమెంట్ చేయడం కూడా తప్పులేదు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సిటీ మాస్టర్, ఆల్ ద బెస్ట్ రాజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు అండ్ జడ్జెస్. ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్? సో జడ్జెస్, టాప్ 8 టాప్ కంటెస్టెంట్స్ మధ్య జరిగినటువంటి ఫైట్ ఇక్కడతో ఫినిష్ అయింది. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతోందో ఒకసారి మీరు చెప్తే విజయపిని మాస్టర్. పర్ఫార్మ్ చేసిన ఐ రిక్వెస్ట్ ఆల్ ద కంటెస్టెంట్స్ టు బి ఆన్ స్టేజ్. పర్ఫార్మ్ చేసిన కంటెస్టెంట్స్ అందరిలోంచి ఈరోజు ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో ఆ ఎలిమినేషన్ డిసైడ్ చేయడం కోసం ప్రాపర్టీ ప్లీజ్. ఒక్కొక్కరు వచ్చి అక్కడ ప్లే బటన్ నొక్కుతారు. రిమిక్స్ సాంగ్ వస్తే వాళ్ళు సేఫ్ అయినట్లు, ఒకవేళ రిమిక్స్ కాకుండా నార్మల్ సాంగ్ వస్తే వాళ్ళు ఎలిమినేటెడ్. జడ్జెస్, ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ని ఫస్ట్ ఏ కంటెస్టెంట్ తో బిగించేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద ఎలిమినేషన్ ప్రాసెస్ అండ్ ద ఫస్ట్ అభి. ఓకే, సో అభి, ప్లే ద మ్యూజిక్. అద్దరు కొట్టేసావు, చంక్ అద్దరు కొట్టేసావు. కంగ్రాచులేషన్స్ అభి, యు ఆర్ సేఫ్.
Okay, so the next contestant. Disha, please come to the center. Three, 2, 1. నెక్స్ట్ కంటెస్టెంట్ రిషిక. త్రీ, 2, 1. చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన చేరి తగించి తరలిపోతోంది హృదయం. తేజు, శర్వరి, రాజు, సంకేత్, ఇంకా నలుగురు ఉన్నారు. బట్ ట్విస్ట్ ఏంటంటే నలుగురిలో ఇద్దరి దగ్గర పవర్ టు సేవ్ ఉంది. సో అది వాళ్ళు వాడుకుంటారా లేదా అదేంటన్నది చూద్దాం. లెట్స్ సీ. ఎలిమినేషన్ ప్రాసెస్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ జడ్జెస్ తేజు, Three, 2, 1. Play the music. నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ ని పిలుస్తున్నారు జడ్జెస్? రాజుని అడుగుతున్నాను. రాజు, నువ్వు ఈ జోన్లో ఉన్నావు కదా, పవర్ టు సేవ్ నువ్వు వాడుకుంటావా లేదా? అంటే నువ్వు సేవ్ అవుతావని నీకు నమ్మకం ఉంటే వాడుకోపోయినా పర్లేదు, అవ్వవు అని నీకు అనిపిస్తే నువ్వు వాడుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. మాస్టర్ని అడుగుతాను. మాస్టర్, యా ప్లీజ్. చిట్టి మాస్టర్ని రమ్మనండి. ఎస్ రాజు. మాస్టర్ చెప్పారు యూజ్ చేయమన్నారు మాస్టర్. సో పవర్ టు సేవ్ వాడుకొని నీ ఎలిమినేషన్ నుంచి నువ్వు సేవ్ అవుదాం అనుకుంటున్నావు. పవర్ టు సేవ్ తీసుకొచ్చి నందు బ్రోకి ఇచ్చేయండి. రాజు, నీ పవర్ టు సేవ్ నువ్వు యూజ్ చేసావు కాబట్టి అది డిజాల్వ్ అయిపోయింది. కరెక్ట్ టైంలో ఎప్పుడు వాడాలో ప్రాపర్గా నువ్వు మీ మాస్టర్ డిస్కస్ చేసుకుని యూజ్ చేసినందుకు మీరు సేవ్ అయ్యారు. సో కంగ్రాట్స్ రాజు. Sharvari, please come towards the radio. మీకు తెలుసు మీ దగ్గర ఒక పవర్ ఉంది. ఆ పవర్ టు సేవ్ మీరు యూజ్ చేస్తే యువర్ ఫ్రెండ్ సంకేత్ ఎలిమినేట్ అవుతారు. అది మీరు యూజ్ చేయలేదంటే మీరు ఎలిమినేట్ అవుతారు. రెజినా గారు చెప్పినట్లు మీకు 2 minutes టైం ఇస్తున్నాం. ప్లీజ్ ఆలోచించి చెప్పండి. నీ దగ్గర ఉన్నటువంటి ఈ స్పెషల్ పవర్ టు సేవ్ మీరు మీకోసం యూజ్ చేసుకుంటున్నారా లేదంటే? దట్ బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్ శర్వరి. పవర్ టు సేవ్ మీరు యూజ్ చేస్తున్నారా లేదంటే మీ ఫ్రెండ్ ని సేవ్ చేస్తారా? ఇది యాక్చువల్లీ చాలా డిఫికల్ట్. బట్ ఐ విల్ సేవ్ మై సెల్ఫ్. ఐ నో చాలా డిఫికల్ట్ డిసిషన్ ఇది, బట్ కంగ్రాచులేషన్స్ శర్వరి, యు ఆర్ సేఫ్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద పవర్ టు సేవ్ టు నందు. పవర్ టు సేవ్ ప్రాపర్గా కరెక్ట్ టైంలో ఇద్దరు యూజ్ చేసుకున్నారు. సో దానివల్ల పవర్ టు సేవ్ డిజాల్వ్ అయిపోయింది. సో మిగిలింది సంకేత్.
సంకేత్, యు ఆర్ ఎలిమినేటెడ్ సంకేత్. సో అసలు సంకేత్ స్కోర్స్ ప్రకారంగా సేవ్ అయ్యాడో లేదో సెంటర్లో పిలిచి ఒకసారి పిలిచి లెట్ హిమ్ ప్లే చేయమందాం. ఒకసారి ప్లే ద మ్యూజిక్. యాక్చువల్ స్కోర్స్ ప్రకారం సేవ్ అయింది మీ ముగ్గురులో ఇస్ సంకేత్. అంటే మీరు పవర్ టు సేవ్ యూజ్ చేయడం వల్ల ఎలిమినేషన్ సంకేత్ అయ్యాడు. సో జడ్జెస్, మీరు ఇచ్చినటువంటి స్కోర్స్ ప్రకారం వాళ్ళిద్దరు పవర్ టు సేవ్స్ వాడుకున్నారు కాబట్టి సేఫ్ అయిపోయారు. బట్ వెరీ టాలెంటెడ్, టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి కంటెస్టెంట్ సంకేత్ ఎలిమినేట్ అయ్యాడు. అంటే సంకేత్ ఎలిమినేట్ అయ్యాడు, బట్ టాప్ కంటెస్టెంట్స్ లిస్ట్ లోంచి ఎలిమినేట్ అయ్యాడు. కాంపిటీషన్ నుంచి కాదు, నువ్వు డేంజర్ జోన్లో ఉంటావు. ఏం చేయాలన్నది నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. ఓకే, సో ఆల్ ద బెస్ట్ సంకేత్, ప్లీజ్. థ్యాంక్ యూ బెనీ మాస్టర్. సో ఆడియన్స్ చూసారు కదా, ట్విస్ట్ అండ్ టర్న్లతో జరిగినటువంటి ఈ వారం T20 ఎపిసోడ్. వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకి మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.